ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఎల్ఐసి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో అండ్ సుమారుగా వచ్చేసి 9,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో దాని గురించి మీకు ఈ వీడియోలో మీకు వచ్చేసి పూర్తిగా ఏంటంటే మీకు అన్ని వివరాలు చెప్పబోతున్నాను అనమాట. సో అదేంటంటే మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు సో మనకి ఎల్ఐసి నుంచి వచ్చేసి మనకి అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో అయితే ఏంటంటే వచ్చేసి మనకి ఎల్ఐసి నుంచి మనకి అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి January 24th నాడున మనకి వచ్చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం వచ్చేసి 9,300 వేకెన్సీస్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారన్నమాట. నోటిఫికేషన్ వచ్చేసి మార్చిలో రిలీజ్ అవుతుంది అంటున్నారు. సో అలాగే మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, అలాగే సో అసలు మీరు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అనేది కూడా మీకు చెప్పబోతున్నాను. సో మనకి ఈ వీడియోలో వచ్చేసి సో అసలు ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే సో దానికి ప్రిలిమ్స్లో సిలబస్ ఏముంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఏముంటుంది, అలాగే సో వాటికి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అండ్ నెక్స్ట్ దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, అలాగే మనకి ఏజ్ లిమిట్ ఎంతవరకు ఇచ్చాడు, నెక్స్ట్ ఫీజు ఎంత కట్టాలి సో అనేది మనకి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మనకి ఎల్ఐసి నుంచి మీకు 2024కు సంబంధించిన నోటిఫికేషన్ అండి. మీకు వచ్చేసి మీకు అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట నోటిఫికేషన్ పేరు, అంటే జాబ్ నోటిఫికేషన్ పేరు అది. ఓకే, సో మనకు ఆ జాబ్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఆ నోటిఫికేషన్ని వివరంగా ఓపెన్ చేసి చదివితే మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఐ మీన్ ఇప్పుడు ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్తే వీళ్ళకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నట్టే ఈ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సో ప్రిలిమ్స్లో వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఉంటాయి అన్నమాట. మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇలాంటివి ఏం కాకుండా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మెయిన్స్లో కూడా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రిలిమ్స్లో వచ్చేసి మీకు సబ్జెక్ట్ ఏముంటుందంటే మీకు రీజనింగ్, అలాగే మీకు న్యూమరికల్ ఎబిలిటీ, అండ్ ఏంటంటే కొంచెం వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది అన్నమాట. ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చేసి సిలబస్ దీని మీద ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, అండ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అలాగే వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ దాని మీద కూడా ఉంటుంది అన్నమాట. సిలబస్ ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎడ్యుకేషన్ ఏముండాలి. సో మనకి ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు ఎక్కడ నుంచి అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలన్నమాట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి. అలాగే లేదంటే కనుక మీరు ఆల్రెడీ మీరు ఎల్ఐసి ఎంప్లాయ్ అయ్యున్నా పర్లేదు, లేదంటే మీరు ఎల్ఐసి సో మీరు ప్రైవేట్గా చేసుకునేటప్పుడు మీకు ఎల్ఐసి ఏజెంట్ అయినా పర్లేదు అనమాట అప్లై చేసుకోవడానికి. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 ఏళ్ళు లోపు మాత్రమే ఉండాలి. అప్లికేషన్ పెట్టే టయానికి మీ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ దాటకూడదు. ఇదైతే మెయిన్ పాయింట్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9,300 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. త్రూ అవుట్ ఇండియాలో మనకి ఎక్కడైనా సరే మనం పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటని చెప్తాను ఇక్కడ డిస్క్రిప్షన్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వివరంగా ఇచ్చాడనమాట. ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్ ఎలిజిబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందన్న కదా. సో మీకు రీజనింగ్లో 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు. అలాగే మీకు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి 35 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట, 100 మార్క్స్. ఓకే, అలాగే మెయిన్స్లో కూడా మీకు మెయిన్స్ వచ్చేసి 2 hours ఎగ్జామ్ అండి. అలాగే ప్రిలిమ్స్ వచ్చేసి 1 hour ఎగ్జామ్ అనమాట. మొత్తం 3 hours అంటే మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు వచ్చేసి మీకు ఎగ్జామ్ వచ్చేసి పూర్తిగా కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది అనమాట. మీకు ఆఫ్లైన్ ఫెసిలిటీ అనేది లేదు. సో ఇక్కడ సిలబస్ చూసుకుంటే కనుక
మీకు ప్రిలిమ్స్కి మెయిన్కి సంబంధించి ఒకటే చోట ఇచ్చాడు అన్నమాట సిలబస్. రీజనింగ్లో వచ్చేసి లాజికల్ రీజనింగ్, పజిల్స్, కోడింగ్, డీకోడింగ్ అండ్ సిలజాలిజం ఇచ్చాడనమాట. న్యూమరికల్ ఎబిలిటీలో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో మనకి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అలాగే సో మనకి 2 టాపిక్స్కి సంబంధించింది అయితే కనుక నాకు తెలిసినంత వరకు మీకు వచ్చేసి మనకు ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ ఉంటుందన్నమాట. మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ప్రొవైడ్ ఉంటాయి అన్నమాట. లేదంటే మీరు ఎక్కడ బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఉంటాయి. సో వాటిల్లో వచ్చేసి మీకు రీజనింగ్ అండ్ 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 మీకు ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీలో ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అయితే కనుక పెద్దగా చదవాల్సిన అవసరం లేదు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఇంగ్లీష్ మరి ఇవన్నీ నాకు కావాలి అనుకుంటే వాళ్ళకి కూడా కొన్ని బుక్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. సో అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అంటే ఉద్యోగ సోపానం ఇలాంటి బుక్స్ ఉంటాయండి కొన్ని. మీరు ఎక్కడైనా సండే మార్కెట్ అలాంటి వాటిలో ట్రై చేసుకోవచ్చు. నేను కూడా వాటి నుంచి నేను కొనుక్కుంటూ ఉంటాను. అది జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది అన్నమాట. ప్రతి నెల వస్తూ ఉంటాయి ఆ బుక్స్. అవి లేటెస్ట్ లాస్ట్ 6 మంత్స్వి, లాస్ట్ 3 మంత్స్వి కొనుక్కొని చదువుకుంటే జనరల్ నాలెడ్జ్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి దాన్ని కవర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ అనమాట. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ అంటే మనకి స్పెసిఫిక్గా మీరు సో వచ్చేసి మీకు ఎల్ఐసికి సంబంధించినవి కావాలి కాబట్టి అంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసైనా చేసుకోవచ్చు, లేదంటే మనకి అంటే దానికి కూడా బుక్స్ ఉంటాయి అన్నమాట. సో అలా మీకు ఆ సిలబస్ని కవర్ చేసుకోవచ్చు అండి. మనకి ఇంకా టైం ఉంది, అంటే దాదాపు ఒక 1.5 month వరకు టైం ఉంది. మార్చిలో నోటిఫికేషన్ కంపల్సరీ రిలీజ్ అవుతుందని చెప్పారు. అలాగే మార్చిలో ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అయితే వితిన్ 1.5 month 2 monthsలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇంకా 2-3 months టైం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకుంటే మనం క్రాక్ చేయొచ్చు. సో మీరు ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మీకు ఎంత శాలరీ వస్తుంది ఏంటి అనేది కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్తో ఇక్కడ ఫీజు ఎంత కట్టాలి అనేది మీకు చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. సో ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 600 కట్టాలి. అలాగే ఓబీసీ అయినా కానీ 600. అలాగే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అయితే కనుక 50 రూపీస్ కట్టాలన్నమాట ఫీజు. ఇది కూడా మీకు ఆన్లైన్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసినప్పుడు ఫీజు కట్టాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇచ్చే వాల్యుబుల్ కామెంట్స్ ద్వారా నాకు నెక్స్ట్ వీడియోస్కి మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, లేదంటే మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ గురించి కావాలా, సాఫ్ట్వేర్స్ గురించి కావాలా, లేకపోతే ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ కావాలా, దేని గురించి కావాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో రాస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ వీడియోస్ దాని మీద చేయడానికి నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అన్నమాట, నోటిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.